హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ బై సార్ యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ క్వశ్చన్స్ లో భాగంగా టెట్కు సంబంధించిన మ్యాథ్స్ కు సంబంధించిన అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ని మనం చేస్తున్నాము. టుడే సెషన్స్ లో మనము ఒక గ్రంథాలయంలో ఒక కప్బోర్డ్ నందు 63 పుస్తకాలు చొప్పున 48 కప్బోర్డ్స్ గలవు. గ్రంథాలయంలోని మొత్తం పుస్తకాల సంఖ్య. ఒక కప్బోర్డ్ లో 63 బుక్స్ ఉన్నాయి. అలా 48 కప్బోర్డ్స్ లో ఎన్ని పుస్తకాలు ఉంటాయని ఫస్ట్ అడిగారు. సో ఒక కప్బోర్డ్ లో 63 బుక్స్, 48 కప్బోర్డ్స్ లో ఎన్ని బుక్స్ ఉంటాయి? 48 ఇంటూ 63, 3 is 24, 12, 144, 48, 4, 12, 10, 3024 పుస్తకాలు అనేది ఉన్నాయి. ఒక ప్లేట్ లో 54 గ్రేడ్స్ ఉంటాయి. 44 ప్లేట్స్ లో ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి? సో ప్లేట్ గ్రేడ్స్, ఒక ప్లేట్ లో 54, 44 ప్లేట్స్ లో ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి? సో 44 ఇంటూ 54, 16, 17, 20, 22. ఏ అకర్ణీయ సంఖ్యతో గుణించగా లబ్ధం 1 వస్తుంది. సో ఫ్రాక్షన్ ని ఏ ఫ్రాక్షన్ అయినా తీసుకొని p/q రూపంలో ఉన్నటువంటి ఫ్రాక్షన్ ని మనము ప్రొడక్ట్ లో మనకు ఆన్సర్ 1 రావాలంటే దీన్ని మనము రివర్స్ చేసేస్తే, ఈ ఫ్రాక్షన్ ని రివర్స్ చేసేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో q/p తో చేస్తే ఆన్సర్ వస్తుంది. మన ప్రాబ్లం ఏమి ఇచ్చారు? 8/21 ఇచ్చారు. సో 8/21 ని 21/8 తో మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకు 1 అనేది వస్తుంది. సో 21/8 అనేది మన ఆన్సర్. మరి ఫ్రాక్షన్ ని మనము రివర్స్ చేసేటువంటి దాన్ని ఒక టర్మినాలజీ కూడా చెప్తారు. అది ఏమంటారు కామెంట్ చేసి చెప్పండి. ఈ యొక్క వర్గమూలంలో 1వ స్థానంలో ఉండగలిగే అంకెలు ఏవి అని అడిగారు. సో 99,856 యూనిట్ డిజిట్ లో 6 ఉంది. యూనిట్ డిజిట్ లో 6 ఉంటే కనుక మనకు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి 4 అన్న ఉంటుంది, 6 అన్న ఉంటుంది. సో 4, 6 అనేది మన ఆన్సర్. 2 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ కొలతలు గల ఒక దీర్ఘఘనాన్ని తయారు చేశాడు, క్యూబాయిడ్ ని తయారు చేశాడు. దాన్ని ఒక ఘనంగా చేయడానికి అతనికి కావాల్సిన దీర్ఘఘనాల సంఖ్య ఎంత? సో ఒక క్యూబాయిడ్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్యూబాయిడ్ ని మనము క్యూబ్ చేయాలి. ఈ క్యూబాయిడ్ ని క్యూబ్ చేయాలంటే కనుక వేరొక నెంబర్ తో మల్టిపుల్ చేయాలి. ఏ నెంబర్ తో మనం మల్టిపుల్ చేస్తే ఆ నెంబర్ పర్ఫెక్ట్ క్యూబ్ కావాలి. పర్ఫెక్ట్ క్యూబ్ అయితేనే మనము క్యూబాయిడ్ ని క్యూబ్ గా కన్వర్ట్ చేయగలం. సో మనకు ఒక క్యూబాయిడ్ నుంచి క్యూబ్ గా చేంజ్ కావాలంటే ఆ చేంజ్ చేసేటువంటి వాల్యూ ఏ వాల్యూ అయితే మనం మల్టిపుల్ చేస్తామో చేసిన తర్వాత వచ్చిన ప్రొడక్ట్ అనేది మనకు పర్ఫెక్ట్ క్యూబ్ కావాలి. సో దీన్ని 5 into 2 into 10, 50 సెంటీమీటర్ గా రాసుకుంటాం. మనకు ఆప్షన్ లో 50 సెంటీమీటర్ ఇంటూ 10 సెంటీమీటర్ ఇచ్చారు. సో 50 into 10 సెంటీమీటర్ 500 సెంటీమీటర్ అవుతుంది. తర్వాత 30 సెంటీమీటర్ ఇచ్చారు. సో 1500 సెంటీమీటర్ అవుతుంది. తర్వాత 20 సెంటీమీటర్ ఇచ్చారు, 1000 సెంటీమీటర్ అవుతుంది. తర్వాత 41 సెంటీమీటర్ ఇచ్చారు. ఈ రకంగా మనము చేస్తే ఈ నెంబర్ పర్ఫెక్ట్ క్యూబ్ కాదు, ఇది కాదు, కానీ ఈ నెంబర్ మనకు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. 10 into 10 into 10 గా దీన్ని మనం రాయగలుగుతాం. ఫాదర్ ప్రజెంటేజ్ 42 years, మరి కొడుకు సన్ యొక్క ప్రజెంటేజ్ 14 years. వీళ్ళ రేషియో తీయమని చెప్పారు. ఫాదర్ సన్ 42 years, 14 years. సో 3:1 అనేది మనం పోతుంది. 8/20 ని శాతంగా మార్చక, సో ఫ్రాక్షన్ ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేస్తాం. సో 40%. ఎనీ ఫ్రాక్షన్ వాల్యూని మనము గుర్తు పెట్టుకుని ఉండాలి. 1/2 నుంచి 1/20 వరకు ఓరల్ గా చెప్పగలిగేటట్టు. 1/2 అంటే 50%, 1/3 అంటే 33.3%, 1/4 అంటే 25%, 1/5 అంటే 20%. ఈ ఫ్రాక్షన్ ని పర్సంటేజ్ లోకి కన్వర్ట్ చేసేటువంటి ఈ ఫ్రాక్షన్స్ అన్నిటి మనము ఓరల్ గా చెప్పగలిగితే మనము చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి చేయగలుగుతాం. సో ఈ వాల్యూస్ అన్ని మీరు ముందస్తు దాన్ని కంఠస్థం చేసి ఉండాలి. అప్పుడే మనం ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా చేయగలుగుతాం. 10% ఇంక్రీజ్ అయిన తర్వాత 1,54,000 అతని శాలరీ పర్ యానం అవుతుంది. సో ఇనిషియల్ ఎంత అని అడుగుతున్నాడు. ఇనిషియల్ శాలరీ ఎంత అని అడిగారు. సో మనకు 10%. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫ్రాక్షన్ వాల్యూని మనం పర్సెంటేజ్ ఇచ్చాడు. ఫ్రాక్షన్ మనం వెంటనే చెప్పారు. 10% అంటే నథింగ్ బట్ 1/10. 1/10 ఎలా వచ్చింటుంది చూడండి. పర్సెంటేజ్ ని మనం ఫ్రాక్షన్ గా మార్చాలంటే 1/100 తో. సో 1/10.
ఇవన్నీ ఓరల్ గా వచ్చేయాల. ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు పర్సెంటేజ్ గా చెప్పడం, పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ గా చెప్పడం అనేది ఓరల్ గా మీకు వచ్చేసి ఉండాలి. అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ ని చాలా వేగంగా, చాలా కాన్ఫిడెంట్ గా చేయగలుగుతారు. సో 1/10 నథింగ్ బట్ 10% అంటే 1/10 ఫ్రాక్షన్ ఫామ్ లో. సో అతని శాలరీ ఇనీషియల్ లో ప్రారంభంలో 10 పార్ట్స్ గా ఉంటే తర్వాత 1 పార్ట్ పెరుగుతుంది. సో 10 పార్ట్స్ ఉన్నటువంటి శాలరీ 1 పార్ట్ పెరిగి 11 పార్ట్స్ అవుతుంది. ఈ 11 పార్ట్స్ వాల్యూ మన ప్రాబ్లం లో 1,54,000 ఇచ్చారు. సో 11 పార్ట్స్ 1,54,000 అయినప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత? సో 11 1 11 4 14,000 అవుతుంది. సో 1 పార్ట్ 14,000 అయినప్పుడు 10 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో 1 జీరో యాడ్ చేస్తాము. సో 1,40,000 ఇది ఆన్సర్. మనోహర్ అనే వ్యక్తి 4,500 మొత్తం మీద 2 సంవత్సరాలకు గాను 750 రూపాయలు వడ్డీని చెల్లిస్తే దాని వడ్డీ రేట్ ఎంత అడిగారు. సో వడ్డీ రేట్ మనకు అడుగుతున్నారు. మనకు PTR బై 100. సో వడ్డీకి ఇది ఫార్ములా 750 రూపాయలు ఇచ్చారు. 750 ఇది మనకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్. మరి అసలు ప్రాబ్లం లో 4,500 టైం 2 years మనకు తెలియదు కనుక్కుంటారు. 750. సో ఈ జీరోకి వెళ్ళిపోతుంది. 15 3 5. సో R is equal to 6 3 2 6 50/6. That is equal to 6 8 2/3 మిగులుతుంది. 200 2 years కి 750 రూపీస్ ఇచ్చినప్పుడు 1 year కి మనకి ఎంత వడ్డీ ఇస్తారు? 375 రూపీస్ ఇస్తారు. సో 1 year కి 375 రూపీస్. మనకు వచ్చినటువంటి అసలు ఎంత? 4,500. ఇది 100% అనుకుంటా. సో మనకు 1% ఈ జీరో తీసుకుంటే 45 1% అవుతుంది. 1% 45 అయినప్పుడు 375% ఎంత? సో ఏం చేస్తాము? 375/45. సో 15 15 3 15 2 15 5. సో 25/3 8 1/3%. ఇలా అయినా చేయొచ్చు వితౌట్ ఫార్ములా, విత్ ఫార్ములా ఇలా అయినా చేయొచ్చు. ఎలా చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఫస్ట్ హోల్ నెంబర్ ని మనము తీసేస్తాం. సో 4 - 2 తర్వాత 2 - ఫ్రాక్షన్ వాల్యూని తీసివేస్తాం. సో 4 - 2 2 అవుతుంది. 2/5 - 1/5 1/5 అవుతుంది. బ్యాట్మెన్ 8 ఇన్నింగ్స్ లో చేసిన మొత్తం పరుగులు 556 అయినా ఒక ఇన్నింగ్స్ లో అతను చేసిన సగటు పరుగులు. సో 8 ఇన్నింగ్స్ లో 556 స్కోర్ చేశారు. సగటు అడుగుతున్నారు. సో అంశముల మొత్తం బై అంశముల సంఖ్య 556/8. 8 ఇన్నింగ్స్ లో 556 స్కోర్ చేసినప్పుడు 8 ఇన్నింగ్స్ స్కోర్ 556. సో 1 యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. 1 ఇన్నింగ్స్ మనకి ఎంత చేస్తాము? 556/8. సో 8 6 48 2 మిగులుతుంది. 2 7 76 అవుతుంది. 5 8 9 72 4 అవుతుంది. పాయింట్ పెట్టేస్తే 69.5 అనేది ఆన్సర్. 4 సెంటీమీటర్ల భుజం కలిగిన చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అడిగారు. సో 4 × A ఇది స్క్వేర్ యొక్క పెరిమీటర్ కి ఫార్ములా. 4 × 4 16 సెంటీమీటర్ అవుతుంది. ఇది ఆన్సర్. అలా కాకుండా ఏరియా అడిగితే ఏ స్క్వేర్ యొక్క ఏరియా అడిగితే ఏ స్క్వేర్ అవుతుంది. పెరిమీటర్ అడిగితే కాబట్టి 4A అవుతుంది. 4 × సైడ్ లేదా సైడ్ స్క్వేర్ అవుతుంది. ఏరియా అడిగినప్పుడు ఏరియా అడిగినప్పుడు సైడ్ స్క్వేర్ అవుతుంది. మరి పెరిమీటర్ అడిగితే 4 × సైడ్ అవుతుంది. రెక్టాంగిల్ అయితే మరి లెంత్ × బ్రెత్ అవుతుంది. అలా కాకుండా ఏరియా మరి పెరిమీటర్ అడిగితే 2 × లెంత్ + బ్రెత్ అవుతుంది. సో 90 డిగ్రీ 45 డిగ్రీ 45 డిగ్రీ మెజర్మెంట్ కలిగినటువంటి ఒక ట్రయాంగిల్ ని ఏమని పిలుస్తారు అని చెప్తున్నారు. లంబకోణ త్రిభుజం. సో 90 డిగ్రీ కలపడగానే మనము లంబకోణ త్రిభుజం అని చెప్పచ్చు. మరి దీన్ని సమద్విభాగు లంబకోణ త్రిభుజం అని చెప్పచ్చా చెప్పకూడదా అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. పెన్సిల్ 3D యొక్క ఆకారం ఏమి అడిగారు. సో పెన్సిల్ అనేది గుండ్రంగా ఇలాంటిది ఈ గుండ్రంగా ఉన్నటువంటి సర్ఫేస్ కలిగినటువంటి స్తూపం అనొచ్చు. సిలిండర్ షేప్ లో ఉంటుంది కాబట్టి. అలా కాకుండా అప్సరా పెన్సిల్ కొన్ని ట్రయాంగిల్ టైప్ లో వస్తాయి. అలాంటి వస్తే కనుక మనం పిరమిడ్ అని చెప్పాల్సిందే. సో మన ప్రాబ్లం లో జనరల్ థింకింగ్ మనం తీసుకుంటాం కాబట్టి స్తూపం అనేది కరెక్ట్. సో పెన్సిల్ యొక్క 3D ఫామ్ సిలిండర్ అవుతుంది. పెన్సిల్ యొక్క 3D ఫామ్ సిలిండర్ అయితే మరి డస్టర్ యొక్క 3D ఫామ్ ఏమైతుందో మీరు చెప్పండి. ఒక లంబకోణ త్రిభుజంలో
60 డిగ్రీ రెండవ కోణం అయితే మూడవ కోణం ఎంత అంటారు. సో యాక్చువల్ గా లంబకోణ త్రిభుజం అనగానే ఒక డిగ్రీ ఖచ్చితంగా ఒక మెజర్మెంట్ అనేది ఒక యాంగిల్ యొక్క మెజర్మెంట్ అనేది 90 డిగ్రీ ఉంటుంది. సో 90 డిగ్రీ 60 డిగ్రీ. సో ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ యొక్క మెజర్మెంట్ 180 డిగ్రీ అవుతుంది. సో ఇక్కడే 150 ఉంది, ఇక మిగిలింది 30 డిగ్రీ కాబట్టి మన అంతా 30 డిగ్రీ అవుతుంది. నెంబర్ అడిగారు 3 అవుతుంది. సో స్మాలెస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అడిగితే 2 అవుతుంది. ఒక ప్రైమ్ నెంబర్ ఉంది ఈవెన్ గా, అది 2 మాత్రమే. అలా కాకుండా స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అడిగితే 1 కాదు, 1 ప్రైమ్ నెంబర్ కాదు, ఈవెన్ 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు, 1 అనేది ఏ నెంబర్ కాదు. సో స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అడిగితే అతి చిన్న సంయుక్త సంఖ్య అని అడిగితే ఆన్సర్ 4 అవుతుంది. ఇలానే కాకుండా అతి చిన్న వేసి ప్రధాన సంఖ్యకి అతి చిన్న సంయుక్త సంఖ్యని కలపగా అని కూడా అడగచ్చు క్వశ్చన్స్. అతి చిన్న వేసి ప్రధాన సంఖ్యకి అతి చిన్న సంయుక్త సంఖ్య లబ్ధం ఎంత అని కూడా అడగచ్చు, ఎలా అయినా అడగచ్చు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. x = 1, 1 - 3 + 2 -2 అవుతుంది, +2 -2 +2 = 0. ఈ వాల్యూని ఎలా ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే మనకు మల్టిపుల్ చేస్తామంటే 10 రావాలి. ఈ 7/ని 2 పార్ట్స్ మనము 2 పార్ట్స్ యొక్క సమ్ గా రావాలి, 2 వాల్యూస్ యొక్క సమ్ గా రాయాలి. ఎలా రాయాలి 2 వాల్యూస్ యొక్క సమ్ గా అంటే మల్టిపుల్ చేస్తే 10 రావాలి, అడిషన్ చేస్తే 7 రావాలి. సో 5 2 10 వస్తుంది, 5 ని 2 ని అడిషన్ చేస్తే 7 కూడా వస్తుంది. సో దీన్ని మనం ఎలా బ్రేక్ చేయొచ్చు, y² 7y + 10 ని y² 5y + 2y + 10 గా రాయొచ్చు. y కామన్ తీస్తే y + 5 అవుతుంది, 2 కామన్ తీస్తే y + 5 అవుతుంది. సో y + 2 y + 5 దీని ఫ్యాక్టర్స్. దీన్ని ఇప్పుడు డివిజన్ చేస్తాము y + 5 తో. సో దీనికి వెళ్ళిపోతే y + 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. దీన్ని ఇలానే కాకుండా ఇంకో రకంగా కూడా చూడొచ్చు. మరి y యొక్క వాల్యూ ఏదైతే ఉందో దాంతో మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 చేస్తే 1 + 7 + 10 అవుతుంది, డివైడెడ్ బై 1 + 5 6 అవుతుంది. సో 18 డివైడెడ్ బై 6 దట్ ఈస్ ఈక్వల్ టు 3. ఆప్షన్ లో కూడా మనం 1 సబ్స్టిట్యూట్ చేస్తే దీనికి మాత్రమే 1 + 2 6, ఈ 6 కి ఈ 6 వాల్యూతో కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ మెథడ్ లో మనం ఈజీగా వెంటనే కళ్ళతో చూస్తేనే చేయొచ్చు, చెక్ చేయగలుగుతాం. ఇది ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. ప్రతి సెకండ్ మనకు వాల్యూ కాబట్టి ఆ నెంబర్ ని స్టాండర్డ్ ఫామ్ లో రాయమన్నారు, ప్రామాణిక రూపంలో రాయమన్నారు. ప్రామాణిక రూపంలో రాస్తే ఇంకా దశాంశంలో ఉంది కాబట్టి సంఖ్య ఎక్కడైతే బిగ్గెస్ట్ ప్లేస్ వాల్యూ ఎక్కడైతే ఉందో 1 దగ్గర ఉంది వాల్యూ, ఇవన్నీ జీరోస్ 1 దగ్గర వాల్యూ ఉంది. సో పాయింట్ నుంచి 1 2 3 4 5 ప్లేసెస్ ని మనం దీని ముందుకు జరపాలి. సో 5 ప్లేసెస్ ని జరపాలంటే కనుక 1.275 ఇంటూ 10⁻⁻5 లో రాస్తాం. మనం అడిగారు. సో 100 10 × 2³ 100 - 10 × 8 80. ఒక నిమిషంలో 100 సెంటీమీటర్ పాకగలదు, 15 నిమిషాల్లో పాకగలిగే దూరం. ఒక నిమిషంలో 100 సెంటీమీటర్ 15 నిమిషాల్లో ఎంత అని అడిగారు. కాకపోతే ఆప్షన్స్ లో సెంటీమీటర్లు ఇవ్వలేదు, మీటర్లు ఇచ్చారు. సో ఫస్ట్ మనం సెంటీమీటర్లు కనుక్కుంటాము. 100 సెంటీమీటర్ పాకుతుంది కాబట్టి 15 నిమిషాల్లో 1500 సెంటీమీటర్లు పాకగలుగుతుంది. సో దీన్ని మళ్ళీ మీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేస్తాము. సో 15 మీటర్ అనేది. స్నేహ 4:30 సాయంత్రం 4:30కి ఇంటి పని మొదలుపెట్టి 80 నిమిషాల పాటు చేసింది. ఆమె పని పూర్తి చేసినప్పుడు సమయం ఎంత? ఎన్ని నిమిషాలు చేసింది? 80 నిమిషాలు చేసింది. సో 80 నిమిషాలని మనము 80 minutes ని మనము 60 minutes 20 minutes గా బ్రేక్ చేసుకోవచ్చు. ఎందుకు ఫ్రెండ్స్, ఈ 60 minutes అంటే 1 hour అవుతుంది. సో మనం 1 hour ని దీంట్లో యాడ్ చేస్తాము. సో 1 hour యాడ్ చేస్తే 5:30 అవుతుంది. సో ఈ 5:30కి రిమైనింగ్ ఈ 20 minutes ని కూడా యాడ్ చేస్తే 550 minutes అవుతుంది. ఆప్షన్ లో AM ఇచ్చాడు, PM కూడా ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా పెట్టాలి. PM అనేది మన ఆన్సర్ అవుతుంది. సో PM కాబట్టి PM మనము ఆన్సర్ గా పెట్టాలి. పొరపాటు చేస్తే బిట్టు వెళ్ళిపోతుంది. సో కర్ణముల పొడవు ఇచ్చాడు, రామచ్ యొక్క వైశాల్యం కనుక్కోమన్నారు. సో కర్ణముల పొడవు D1 = 10.5 centimeters, D2 = 12 centimeters. సో రామచ్ యొక్క ఏరియాకి ఫార్ములా D1 D2/2. సో 10.5 × 12/2 = 6 అవుతుంది. 6 ని సగం చేస్తే 3 అవుతుంది, 63 centimeters స్క్వేర్. హాఫ్ రేడియస్ అవుతుంది. సో 2 ఆర్లు కలిపితే 5D అవుతుంది. సో మనకు డే వాల్యూ 14 ఇచ్చాడు, 2 ఇస్తే 44 సెంటీమీటర్ అవుతుంది.